హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో సమ్మర్ స్పెషల్ చల్లటి బాదం మిల్క్ని చాలా సింపుల్గా తక్కువ టైంలో హెల్దీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. బాదం మిల్క్ని ఇలా గనక ప్రిపేర్ చేసాము అంటే పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తాగేస్తారు. ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఈ బాదం మిల్క్ని ప్రిపేర్ చేయడం కోసం బాదం నానబెట్టాలి కాబట్టి ఇక్కడ నేను బాదం నానబెట్టడం కోసం వేడి నీళ్ళు తీసుకుంటున్నాను. టైం ఉంటే కనుక రాత్రంతా నానబెట్టిన బాదంతోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా వేడి నీళ్ళు వేసి ఒక గంట పాటు పక్కన పెట్టేసాము అంటే బాదం చక్కగా నానిపోతుంది. ఇలా త్వరగా పొట్టు వచ్చేస్తుంది. బాదం అంతా కూడా ఇలా పీల్ అవుట్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. బాదం నానబెట్టడానికి ఎక్కువ టైం లేదు అనుకున్నప్పుడు ఇలా వేడి నీళ్ళు వేసి నానబెట్టుకోవచ్చు. బాదం అంతా కూడా ఇలా పొట్టు తీసేసి ఇప్పుడు ఈ బాదంని మిక్సీ జార్లోకి వేసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బాదం వేసిన తర్వాత 100 ml వరకు పాలు వేశాను. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ బాదం పేస్ట్ని పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు మరొక గిన్నెలోకి 2 స్పూన్ల వరకు వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. ఇక్కడ నేను మొత్తం 1 లీటర్ పాలతో ఈ బాదం మిల్క్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా పాలు వేసేసి ఎక్కడ కూడా ఉండలు లేకుండా అంతా కూడా కలిపి పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద పాలు పెట్టి వేడి చేయాలి కాబట్టి మనం ముందుగా ఒక 100 ml వరకు పాలు బాదంలో వేసి పేస్ట్ చేసాం కదా, మిగతా పాలని ఇలా గిన్నెలోకి తీసుకొని మూత పెట్టి వేడి చేస్తున్నాను. ఈ పాలు వేడయ్యేలోపు మరొక బౌల్లోకి కొంచెం కుంకుమ పువ్వు వేసి పాలు వేసి కొద్దిసేపు పక్కన పెట్టేసేయాలి. ఈ పాలు వేడైన తర్వాత మూత తీసి లో ఫ్లేమ్లోనే కనీసం ఒక 10 నిమిషాల పాటు మరిగించాలి. పాలని ఒక 10 నిమిషాల పాటు మరిగించిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టిన బాదం పేస్ట్ కూడా వేసేయాలి. పాలు పొంగొచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు మరిగించిన తర్వాత మాత్రమే బాదం పేస్ట్ వేయాలి. బాదం పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ అదే గిన్నెలో కొంచెం నీళ్లు వేసి ఇలా ఆ నీళ్లు కూడా వేసేసాను. ఆ తర్వాత రుచికి తగినంత పంచదార కూడా వేసేయాలి. ఇలా వేసేసి ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా అంతా కూడా ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత లో ఫ్లేమ్లో కనీసం ఒక 15 నిమిషాల పాటు కలుపుకుంటూ పాలని చక్కగా మరిగించాలి. ఈ పాలు మరిగించే విధానాన్ని బట్టే బాదం మిల్క్ రుచి ఉంటుంది కాబట్టి ఇలా లో ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు కలుపుకుంటూ మరిగించాలి. చక్కగా మరిగించిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కస్టర్డ్ పౌడర్ని పాలలో కలిపి పెట్టాం కదా, ఆ పాలు కూడా వేస్తున్నాను. ఇలా వేసేసి అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి. ఇలా కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత మళ్ళీ కూడా లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఈవెన్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ చక్కగా వేడి చేయాలి. బాదం మిల్క్ని ఇలా కనుక ప్రిపేర్ చేసాము అంటే అచ్చం మనం బయట షాప్లో కొంటే ఎలా ఉంటుందో అంతకంటే ఎక్కువ రుచి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం కుంకుమ పువ్వు కలిపిన పాలు వేశాను. అలాగే వెనీలా ఎసెన్స్ వేశాను. వెనీలా ఎసెన్స్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాం కాబట్టి సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మరిగించిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. పక్కన పెట్టి ఈవెన్గా కలుపుకుంటూ చల్లార్చుకున్నాము అంటే త్వరగా చల్లారిపోతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ బాదం మిల్క్ని ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. త్వరగా కావాలి అంటే 1 గంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాము అంటే సరిపోతుంది. ఒకవేళ టైం ఉంది అనుకుంటే 2-3 గంటల పాటు నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టేసాము అంటే చక్కగా కూల్ అయిపోతుంది. ఇలానే సర్వ్ చేసుకుంటే అంత బాగోదు కాబట్టి ఇలా కాస్త గట్టిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ బాదం మిల్క్ని అంతటిని కూడా మిక్సీ జార్లో వేసి జస్ట్ 1 నిమిషం పాటు బ్లెండ్ చేస్తే సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసిన బాదం మిల్క్ని పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తాగేస్తారండి. ఇప్పుడు సమ్మర్లో పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కదా, హాఫ్ డే స్కూల్స్ అని చెప్పేసి వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చల్లటి బాదం మిల్క్ ప్రిపేర్ చేసి ఇచ్చారు అంటే చాలా ఇష్టంగా తాగేస్తారు. సర్వింగ్ గ్లాసెస్లోకి తీసుకుని పైనుంచి కొంచెం సన్నగా చాప్ చేసి పెట్టిన బాదంని అలాగే పిస్తా పలుకుల్ని వేసేస్తున్నాను. చూసారు కదా, చాలా సింపుల్ వేలో హెల్దీగా బాదం మిల్క్ ప్రిపేర్ అయింది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.